ప్రెజెంట్ ఏంటంటే చాలా మంది ప్రీ లాంచ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. ఈవెన్ కస్టమర్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ గిఫ్ట్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి. అసలు ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే అసలు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ మనము ప్రెజెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అది ఇన్వెస్ట్మెంట్ అయినా ఎండ్ యూజ్ అయినా, నేను చెప్పినట్టు ప్రాపర్టీ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఓకే, ఫస్ట్ పాయింట్. లైక్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది దాని మీద. సో మన ప్రెజెంట్గా ఇండియా వైడ్ రెరా అని చెప్పేసి ఉందండి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఆ రెరా కింద ఉన్న ప్రాపర్టీనా కాదా అనేది మాత్రం చూసుకొని ప్రాపర్టీ తీసుకొని క్రెడిబుల్ బిల్డరా కాదా అని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ రెరా, సెకండ్ క్రెడిబుల్ బిల్డరా కాదా, బిల్డర్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఆయన ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్ట్ డెలివరీ చేసి ఉన్నాడు, ఆన్ టైం డెలివరీ చేశాడా, ముందే చేశాడా, ఏంటి ఏ రకంగా అన్నది కూడా చూసుకొని కాస్త, ఎందుకంటే ముందు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆన్ టైం కన్నా కూడా, బట్ అంత ఫండింగ్ ఉంటే కానీ వెరీ రేర్గా 1-2 ఉన్నారు ఎడబెట్లో. ప్రీ లాంచ్ స్కీమ్సే మేము సజెస్ట్ చెయ్యం. ఎందుకంటే రేపు పొద్దున వాడు కట్టకపోతే, హార్డ్ అండ్ మనీ స్టక్ అవుతే, ఆ ప్రాపర్టీ కొనుక్కున్న పర్పస్ కూతురు పెళ్లికో, కొడుకు పెళ్లికో, కొడుకు చదువుకో, కూతురు చదువుకో లింక్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్కి ఆ రోజుకి అమ్మితే డబ్బులు వస్తాయి అనుకోండి, ఇది స్టక్ అయిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. సో ప్రీ లాంచ్లో 30 lakh 40 lakh కదా, రేపు పొద్దున మళ్ళీ దీన్ని అమ్మేసి తీసుకోవచ్చు. కట్టితే ఓకే, కట్టకపోతే ప్రస్తుతం. సో ప్రీ లాంచ్ అనేది 90% వెళ్లకుండా ₹1 ఎక్కువైనా కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటే సేఫ్ బెట్. ఓకే, సేఫ్ బెట్. సో కాబట్టి ఖచ్చితంగా మనం రెరా గైడ్ లైన్స్లో ఉన్న అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ తీసుకోవడమే బెటర్. ₹1 ఎక్కువైనా అక్కడే కొనుక్కోవడం బెటర్.